నమస్కారం. బేర్ మార్కెట్ అంటే కేవలం స్టాక్ ధరలు పడిపోవడం కాదు, అది మన మనస్సులో మొదలయ్యే ఒక యుద్ధం లాంటిది. మన కష్టార్జితం కరిగిపోతున్నప్పుడు భయంతో మనల్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేసే ఆ సైకలాజికల్ ఫోర్సెస్ ఏంటి? ఈరోజు వాటి గురించే లోతుగా మాట్లాడుకుందాం. ఇది చాలామంది ఇన్వెస్టర్లని తొలిచేసే ప్రశ్న. మార్కెట్ పడిపోయి అట్టడుగున ఉన్నప్పుడు అమ్మేసి అది మళ్లీ పెరిగాక బాధపడటం మనం చూస్తూనే ఉంటాం. అసలు మన మెదడు మనల్నిలా ఎందుకు మోసం చేస్తోంది? సరే, దాని వెనకున్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. మనం బేర్ మార్కెట్ అంటే పడిపోతున్న చార్ట్ అనుకుంటాం, కానీ అసలు కదది కాదు. అది మన బ్రెయిన్లో జరిగే ఒక ఇమోషనల్ తుఫాను. అక్కడ లాజిక్కు అస్సలు చోటుండదు. భయం ఒక్కటే మన ప్రతి మూవ్ని కంట్రోల్ చేస్తుంది. సరే, మొదటి సెక్షన్ భయం యొక్క చక్రం. అసలు మార్కెట్ క్రాష్ అయినప్పుడు మన ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ ఎలా ఉంటుందో చూద్దామా? ఈ స్లైడ్ చూస్తుంటే చాలామందికి అరే ఇది నాకే జరిగిందే అనిపిస్తుంది కదూ. ఆందోళనతో మొదలవుతుంది, తర్వాత లేదు లేదు ఇది ఖచ్చితంగా బౌన్స్ అవుతుంది అనే ఆశ, ఆ తర్వాత అయ్యో ఇది జీరో అయిపోతుందేమో అనే భయం. వీటన్నిట్లో అత్యంత ప్రమాదకరమైన స్టేజ్ లొంగుబాటు. భయం తట్టుకోలేక గరిష్ఠ నష్టంలో ఉన్నప్పుడు అమ్మేయడం ఇక్కడే జరుగుతుంది. అన్నిటికన్నా దారుణమేంటంటే ఇదే చాలాసార్లు మార్కెట్ యొక్క అట్టడుగు స్థానమవుతుంది. ఓకే, నెక్స్ట్ పానిక్ సెల్లింగ్ వెనుకున్న అసలు కారణాలు ఏంటి? ఇంత తీవ్రమైన భయానికి, ఆ లొంగుబాటు స్టేజికి మనల్ని తీసుకెళ్లే ఆ 4 మానసిక శక్తులేంటో ఇప్పుడు చూద్దాం. ఈ 4 కలిశాయంటే చాలు, మనల్ని తప్పుడు టైంలో అమ్మేలా చేస్తాయి. అందులో మొదటిది, ఇది మన బ్రెయిన్ ఫంక్షన్ అయ్యే తీరే అంతా. సింపుల్గా చెప్పాలంటే, ఒక ₹1,00,000 సంపాదించినప్పుడు వచ్చే ఆనందం కన్నా 1,00,000 పోగొట్టుకున్నప్పుడు కలిగే బాధ చాలా చాలా ఎక్కువ. ఆ నొప్పిని ఆపడం కోసమే చాలామంది ఇక చాల్రా బాబూ అని నష్టానికి అమ్మేస్తారు. ఇక మీడియా సంగతి చెప్పక్కర్లేదు. మన భయానికి పెట్రోల్ పోసి నిప్పంటిస్తాయి. క్రిప్టో ఈజ్ డెడ్, మార్కెట్ క్రాష్ లాంటి హెడ్లైన్స్ 24/7 మన ముహాన కొడుతూనే ఉంటాయి. ఈ కంటిన్యూస్ నెగటివిటీలో పడి మన ధైర్యం మొత్తం నీరుగారిపోతుంది. అమ్మేయాలనే ప్రెషర్కి లొంగిపోతాం. ఒకటో రెండో రోజులు నష్టాన్ని చూసి తట్టుకోగలం, కానీ వారాలు నెలల తరబడి మన పోర్ట్ఫోలియో మొత్తం ఎర్రగా కనిపిస్తూ ఉంటే ఎంత గట్టివాళ్లైనా సరే మెంటల్గా డ్రైన్ అయిపోతారు. ఆ స్ట్రెస్ భరించలేక ఈ టార్చర్ ఆపేద్దాం అనే స్టేజ్కొచ్చేస్తారు. ఇక అప్పు చేసి, అంటే లెవరేజ్ తీసుకుని ఇన్వెస్ట్ చేసిన వాళ్ల పరిస్థితైతే మరీ దారుణం. మార్కెట్ ఒక పాయింట్ కన్నా కింద పడిందంటే చాలు, ఆటోమేటిక్గా వాళ్ల పొజిషన్స్ క్లోజ్ అయిపోతాయి. దీన్నే లిక్విడేషన్ అంటారు. ఇక్కడ అమ్మడం అనేది వాళ్ళ చాయిస్ కాదు, తప్పనిసరి. సరే, ఈ సైకలాజికల్ ప్రెషర్స్ అన్నీ కలిసి చివరికి ఎలాంటి కథకి దారితీస్తాయో ఇప్పుడొక సింపుల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. అనుకుందాం, మనమొక అసెట్ని ₹100కి కొన్నాం. ఫుల్ హోప్స్తో ఉన్నాం, భవిష్యత్తులో మంచి రిటర్న్స్ వస్తాయని నమ్మకంతో ఉన్నాం. కానీ మార్కెట్ పడిపోయింది. మన 100 కాస్త 30కొచ్చేసింది. మన చుట్టూ భయం, నెగటివ్ న్యూస్, ఇక మన వల్ల కాదు. ఆ బాధను ఆపడానికి 70% నష్టానికి దాన్ని అమ్మేశాం. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంటుంది. మనం అమ్మిన కొద్ది రోజులకే మార్కెట్ రివర్స్ అవుతుంది. మనం 30కి అమ్మిన అసెట్ 120కి వెళ్తుంది. అప్పుడు తెలుస్తుంది మన ఎమోషన్స్తో తీసుకున్న నిర్ణయం మనకి ఎంత పెద్ద దెబ్బ వేసిందో. ఇది చాలామంది ఇన్వెస్టర్లు నేర్చుకునే ఒక చేదుపాఠం. సరే, మూడో సెక్షన్ స్మార్ట్ మనీ ప్లేబుక్. ఓవైపు మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్లు భయంతో అమ్ముతుంటే, అనుభవమున్నవాళ్లు పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు అంటే స్మార్ట్ మనీ ఏం చేస్తారు? వాళ్ల గేమ్ ప్లాన్ దీనికి కంప్లీట్గా ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ 2 రకాల మైండ్ సెట్స్ క్లియర్గా కనిపిస్తాయి. ఒకటి భయపడే మైండ్ సెట్. వీళ్లు ఎమోషన్స్తో నిర్ణయాలు తీసుకుంటారు. న్యూస్ హెడ్లైన్స్ చూసి కంగారు పడతారు, భయం పీక్స్లో ఉన్నప్పుడు అమ్మేస్తారు. ఇక రెండోది ఓపిక ఉన్న మైండ్ సెట్. వీళ్లు లాజిక్తో వెళ్తారు. వాళ్లకంటూ ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉంటుంది. భయం పీక్స్లో ఉన్నప్పుడే వీళ్లు కొనడం మొదలు పెడతారు. మార్కెట్ మొత్తం భయంతో గగ్గోలు పెడుతున్నప్పుడు ఈ స్మార్ట్ మనీ చాలా సైలెంట్గా ఉంటుంది. వాళ్లు ఎలాంటి హడావుడి పడరు. చీప్గా దొరుకుతున్న మంచి అసెట్స్ని నెమ్మదిగా కొద్ది కొద్దిగా కొంటూబోతారు. ఓకే, ఫైనల్ సెక్షన్ మన సర్వైవల్ గైడ్. మరి మనం కూడా ఆ భయాన్ని దాటి ఓపిక ఉన్న ఇన్వెస్టర్గా ఎలా మారాలి? దానికోసం కొన్ని సింపుల్ రూల్స్ ఉన్నాయి. ప్రొఫెషనల్స్ ఈ నియమాలను పాటిస్తారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, వాళ్ల క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవటం.
మార్కెట్ని టైం చేయాలని చూడరు. అందుకే ప్రతీ నెల కొంచెం కొంచెం కొంటూ వెళ్తారు. అదే సిప్. వాళ్ళు రోజూ ధర చూసి టెన్షన్ పడరు. అసెట్ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయో చూస్తారు. ఇక ఇన్వెస్టింగ్లో కొత్తగా ఉన్నవాళ్లకి ఈ రూల్స్ చాలా హెల్ప్ అవుతాయి. నంబర్ 1, పానిక్లో మీ మంచి అసెట్స్ అమ్మొద్దు. నంబర్ 2, న్యూస్, సోషల్ మీడియాకి కొంచెం బ్రేక్ ఇవ్వండి. ప్రశాంతంగా ఉంటారు. మీకు వీలైతే నెమ్మదిగా కొంటూ ఉండండి. అన్నిటికన్నా ముఖ్యంగా మంచి అవకాశమొచ్చినప్పుడు కొనడానికి మీ దగ్గర కొంచెం క్యాష్ రెడీగా ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యమైన ఒకే ఒక గోల్డెన్ రూల్ ఇది, గుర్తుపెట్టుకోండి. అమ్మేయాలి అనే భయం మీకు ఎప్పుడైతే పీక్స్లో ఉంటుందో అప్పుడు అమ్మడమే చాలా వరకు తప్పుడు నిర్ణయం అవుతుంది. ఎందుకంటే అదే మార్కెట్ బాటంకి చాలా దగ్గరగా ఉండే టైం. మీ ఎమోషన్కి ఆపోజిట్గా వెళ్లడమే చాలాసార్లు కరెక్ట్ డెసిషన్ అవుతుంది. చివరగా ఈ మొత్తం డిస్కషన్ సారాంశం ఈ ఒక్క టేబుల్లో ఉంది. రీటైల్ ఇన్వెస్టర్ల ఫార్ములా ఏంటి? ఇమోషన్ లాజిక్ని ఓడిస్తుంది, ఫలితం నష్టం. అదే స్మార్ట్ మనీ ఫార్ములా ఓపిక ఇమోషన్ని ఓడిస్తుంది, ఫలితం అవకాశం. చివరిగా ఒక్క విషయం, మార్కెట్ ఎప్పుడూ గుంపు ఆలోచనలకు వ్యతిరేకంగానే వెళ్తుంది. అందరూ భయపడి అమ్ముతున్నప్పుడు అది పెరుగుతుంది, అందరూ అత్యాశతో కొంటున్నప్పుడు అది పడుతుంది. మరి ఈ ట్రేడ్లో మీరు గుంపు ఉన్నవైపు ఉంటారా లేక దానికి ఆపోజిట్లో ఉంటారా? ఆ నిర్ణయం మీదే.